జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని వాణిజ్య రంగానికి చెందిన వాళ్లు విశాఖని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అలాంటి విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఇనార్బిట్ మాల్ ఏర్పాటుతో మరో ఐకానిక్ సెంటర్ విశాఖలో అందుబాటులోకి వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని విశాఖ వాసులు ఎంజాయ్ చేయనున్నారు. నగరానికి మరిన్ని అద్భుతమైన మాల్స్ రానున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. శరవేగంగా విశాఖ నగరం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని నగరవాసులు తెగ సంతోషపడుతున్నారు. జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని వాణిజ్య రంగానికి చెందిన వాళ్లు విశాఖని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అలాంటి విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఇనార్బిట్ మాల్ ఏర్పాటుతో మరో ఐకానిక్ సెంటర్ విశాఖలో అందుబాటులోకి వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని విశాఖ వాసులు ఎంజాయ్ చేయనున్నారు. నగరానికి మరిన్ని అద్భుతమైన మాల్స్ రానున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. శరవేగంగా విశాఖ నగరం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని నగరవాసులు తెగ సంతోషపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ, సువర్ణ, ప్రస్తుతం విశాఖపట్నంలో అయితే ఇంటర్నేషనల్ బ్రాండింగ్స్ ని పెంచేలాగా, అలాగే విశాఖపట్నాన్ని ప్రపంచ పర్యాటక పటంతో పాటు ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఇనార్బిట్ మాల్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది 350 షాపింగ్ జోన్స్ తో మల్టీప్లెక్స్ ఫుడ్ కోర్ట్స్ ఇలాంటి అత్యాధునిక సదుపాయాలతో ఒక అతిపెద్ద షాపింగ్ మాల్స్ ని, అంటే ఇంటర్నేషనల్ షాపింగ్ జోన్స్ ని ఎంజాయ్ చేసేటట్టుగా వైజాగ్ పబ్లిక్ కి ఇనార్బిట్ మాల్ అనేది అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక్కడికి వచ్చే దేశ విదేశాల పర్యాటకులు కానీ, ఇతర వ్యాపార రంగానికి సంబంధించిన దిగ్గజాలు కానీ వచ్చేటప్పుడు వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకునేదానికి కానీ, లేకపోతే కాసేపు అక్కడ స్పెండ్ చేసే విధంగా కానీ ఇలాంటి షాపింగ్ మాల్స్ ని విశాఖపట్నంలో తీసుకొస్తున్నారు. ఇనార్బిట్ మాల్ రావడం వలన దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడంతో పాటు 17 ఎకరాలలో 600 కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ ప్రాజెక్ట్ వలన దాదాపుగా 8,000 మందికి ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా కలిగే అవకాశం ఉంది. అయితే ఒక్క ఇనార్బిట్ మాల్నే కాదు, విశాఖపట్నంలో దాదాపుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్ట్ కూడా వస్తున్న నేపథ్యంలో అక్కడ అత్యాధునికమైన ఇంటర్నేషనల్ హోటల్స్ గ్రూప్స్ కి సంబంధించిన ఓబెరాయ్ లాంటి గ్రూప్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి విశాఖపట్నానికి. అక్కడ ఇంటర్నేషనల్ అంటే 7 స్టార్ హోటల్స్ సదుపాయాలతో హోటల్స్ కూడా తీసుకొచ్చేదానికి ఇప్పటికే ఎంఓయూస్ చేశారు. అలాగే విశాఖపట్నాన్ని పూర్తిగా పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రివ్యూ, అంటే పర్యాటక రివ్యూలో కూడా ప్రత్యేకంగా విశాఖపట్నాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇందుకు సంబంధించి అరకు లోయలో బొర్రా గుహల్ని ప్రత్యేకమైన ఎకో టూరిజం పార్క్స్ కింద డెవలప్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్స్ కూడా అభివృద్ధి చేయాలని కూడా ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా నివేదికలను కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక ఇంటర్నేషనల్ బ్రాండింగ్స్ తో హోటల్స్ కూడా ఇక్కడ రూపొందించేదానికి ఈ రోజు ప్రతిపాదనలు కూడా పెట్టడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ఇలాంటి వాటిని కూడా అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రసాద్ స్కీమ్ లాంటి ఏదైతే దార్శనీయ సందర్శన ప్లేసెస్ ఉంటాయో వాటిలన్నింటినీ కూడా టెంపుల్ టూరిజం, పిల్గ్రిమ్ టూరిజం ని కూడా డెవలప్ చేయాలనేది, ఒక టూరిజం సర్క్యూట్ ని కూడా డెవలప్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తా ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ అయ్యి దానికి సంబంధించిన నివేదికలు అయితే ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇందులో భాగంగా విశాఖపట్నంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలని ఒక ప్రత్యేకమైన ప్రణాళికనైతే పెట్టుకున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో చూసుకుంటే కనుక మనం ఇంటర్నేషనల్ బ్రాండింగ్స్ తో ఉండే హోటల్స్ కానీ, లేకపోతే షాపింగ్ జోన్స్ కానీ, ఇతర డెవలప్మెంట్స్ అన్నిటితో పాటు రోడ్స్ ని, అలాగే ముఖ్యంగా బీచ్, అంటే విశాఖపట్నం అంటేనే ఎవరికైనా నీలి సముద్రం గుర్తొస్తూ ఉంటుంది. ప్రపంచ పర్యాటక పటంలో విశాఖపట్నానికి ప్రత్యేకమైన స్థానం, జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ గా విశాఖపట్నాన్ని పేరుగాంచడానికి ఒక ప్రధాన కారణం కూడా సముద్ర తీర ప్రాంతం. అందాల సువిశాల విశాఖ తీరం ఉన్న నేపథ్యంలో సాగర తీర ప్రాంతాన్ని అంతటినీ కూడా అభివృద్ధి చేయాలని, అక్కడ ముఖ్యంగా టూరిజం ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయాలని కూడా ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఈ రోజు మనం చూసుకుంటే కనుక నిన్న 2.5 ఏళ్లలోనే ఇనార్బిట్ మాల్ ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 350 షాపింగ్ జోన్స్ ని ఒకే దగ్గర, ఇంటర్నేషనల్ బ్రాండ్ మార్కెట్స్ ని, మల్టీప్లెక్స్ థియేటర్స్ ని, అలాగే ఫుడ్ కోర్ట్స్ ని అన్నిటిని కూడా అక్కడ అందుబాటులోకి తీసుకురావడంతో ఒక ప్రత్యేకమైన
స్పెషల్ ఎకనామిక్ జోన్ని కూడా డెవలప్ చేయాలని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా ఇక్కడికి వస్తున్న హోటల్స్ కానీ లేకపోతే టూరిజం ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా విశాఖ వాసులతో పాటు విశాఖపట్నానికి పెద్ద ఎత్తున ప్రతి నెలలోని కూడా లక్షలాది మంది దేశ విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఇమేజెస్ అనేది విశాఖపట్నానికి ఇచ్చి కొత్త అనుభూతుల్ని ఇక్కడికి ఇచ్చే విధంగా పర్యాటక ప్రాజెక్ట్స్ని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజం అలాగే ముఖ్యంగా బీచ్ టూరిజంని డెవలప్ చేసే విధంగా ఇక్కడ హోటల్స్ని కూడా 7 స్టార్ హోటల్స్ లాంటివి కూడా నిర్మించేదానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వీటికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం ముందున్నాయి. కొన్ని అయితే డిపిఆర్స్ రూపంలో కూడా ఆల్రెడీ సిద్ధమై వస్తున్నాయి. మరి ఏదైతే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కనుక వస్తే కనుక ఆ పరిధిలో అక్కడికి వచ్చే అతిథులకు కానీ లేకపోతే అక్కడికి వచ్చే దేశ విదేశ వ్యాపార వాణిజ్య వ్యవహారాలకు సంబంధించి వచ్చే వారి కోసం కానీ ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు హోటల్స్ను కూడా నిర్మించబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున టూరిజంగా డెవలప్ చేయడంతో పాటు ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేకమైన స్థానాన్ని విశాఖపట్నానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కల్పించి అందుకు తగినట్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు మనకి ఆదాయ వనరుల్ని కూడా పెంచుకునేదానికి విశాఖ అందాలని ప్రధానంగా ఒక పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సువర్ణ. సో అనురాధ, నగరవాసులు ఎలా స్పందిస్తున్నారు? అక్కడ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ జీవన శైలి కానీ విధానం కానీ మారిపోయే అవకాశాలు ఉంటాయి లోకల్స్కి. సో అలాగే రియల్ ఎస్టేట్ పైన కూడా భారీగా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. సో ఎలా స్పందిస్తున్నారు నగరవాసులు? సువర్ణ, ఇప్పటికే నగరవాసులంతా కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నం ఇప్పటికే డెవలప్డ్ సిటీ, అలాగే కోస్టల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు చూస్తే ఐటీ సెక్టార్ని భారీగా డెవలప్ చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ లాంటి కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఐటీ సెక్టర్ డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే రియల్ ఎస్టేట్ రంగం వరకు కూడా చూసుకుంటే కనుక కొంత ఐటీ అండ్ ఇప్పుడు చూస్తే ఇలాంటి టూరిజం ప్రాజెక్ట్స్ వస్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కూడా కొంతవరకు ఊపందుకుంది. గతంలో చూస్తే కనుక కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంతవరకు కూడా స్పీడప్ అవుతుంది. అలాగే ఇక్కడికి దాంతోపాటు ముఖ్యంగా హోమ్ స్టే లాంటి ప్రాజెక్ట్స్ని కూడా తీసుకురావాలనేది సీఎం ప్రతిపాదించారు. ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో కూడా హోమ్ స్టేస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వారు పూర్తిగా ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి వారి వారి కార్యక్రమాలని పూర్తి చేసుకొని వెళ్లేదానికి హోమ్ స్టేస్ లాంటివి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. అందుకు విశాఖపట్నంలో చాలా అనువైన ప్రాంతాలు ఉన్నాయి. భీమిలి కానీ అరకు కానీ ఇలాంటి ప్రాంతాల్లో హోమ్ స్టేస్ని డెవలప్ చేయాలని కూడా ప్రత్యేకంగా ఒక ప్రతిపాదన అయితే ఈ రోజు సీఎం అధికారులకు సూచించడం జరిగింది. ఆ విధంగా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే మాత్రం జరుగుతున్నాయి. ఓవరాల్గా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ వస్తున్న ప్రాజెక్ట్స్ కానీ ఇతరత్ర అంశాలన్నింటికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక అభివృద్ధి ప్రణాళిక జరుగుతుంది. కాబట్టి వాటి ద్వారా ఇక్కడ ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. కాబట్టి అలాగే పరోక్షంగా వాళ్ళు ఇతర వ్యాపార వాణిజ్య రంగాల్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ముఖ్యంగా ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్టర్స్ ఏంటంటే విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అనేకమైన మార్గాలు అంటే ఇక్కడ మనకి ప్రధానంగా ఎయిర్ కార్గో ఉంటుంది, అలాగే రోడ్ కనెక్టివిటీస్ బాగా ఉంటాయి. వీటిలన్నిటితో ఇక్కడ ఏ వ్యాపారం చేసినా కూడా చాలా త్వరగా దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నది ప్రధానంగా ఇన్వెస్టర్స్ కూడా భావిస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ జరిగిన మీట్స్ కానీ గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిన ఏవైతే సమిట్స్ కానీ వీటిలన్నిటిలోని కూడా ఇన్వెస్టర్స్ కూడా చాలా ఆసక్తి చూపించారు. ఓవరాల్ గా విశాఖపట్నం అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకమైన ఆదాయ వనరుగా మార్చుకోవాలనేది